మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంతా ప్లాన్ ప్రకారమే జరిగింది, కానీ ఓ చిన్న తప్పు సోనంను పట్టించింది. జూన్ 2న రఘువంశీ మృతదేహం దొరకగా ఒక పదునైన ఆయుధంతో అతడి తలపై 2 సార్లు కొట్టినట్లు పోలీసులు తెలిపారు. అయితే హత్యకు వారు ఉపయోగించిన ఆయుధాన్ని సాధారణంగా మేఘాలయలో ఉపయోగించరని చెప్పారు. దీంతో బయటి వ్యక్తి ప్రమేయం ఉందని అనుమానం వచ్చిందని తర్వాత కాల్ రికార్డుల్ని పరిశీలించామన్నారు. మర్డర్ కు ముందు సుపారీ ఇచ్చిన వ్యక్తుల్లో ఒకరిని సోనం కాంటాక్ట్ చేసినట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు. రాజా సోనం ఆచూకీ గల్లంతు కావడానికి ముందు ఆమె ఫోన్ లొకేషన్ తో నిందితుల ఫోన్ లొకేషన్ మ్యాచ్ అయినట్లు పోలీసులు చెప్పారు. ఇక సోనం బాయ్ ఫ్రెండ్ గా చెప్తోన్న రాజ్ కుష్వాహా మే 18న ఈ హత్యకు ప్రణాళిక వేశాడు. ఈ హత్య కోసం విశాల్ చౌహాన్, ఆనంద్ కుమార్, ఆకాష్ రాజ్పుత్లకు రాజ్ కుష్వాహా సుపారీ ఇచ్చాడు. మేఘాలయకు వెళ్లకుండానే హత్యకు ప్లాన్ చేశాడన్నారు పోలీసులు. ఆ సమయంలో సోనంతో టచ్ లో ఉన్నాడని తెలిపారు. అంతేకాదు రఘువంశీ అంత్యక్రియల్లోనూ రాజ్ కుష్వాహా పాల్గొన్నాడు. ఈ విషయాన్ని రఘువంశీ కుటుంబ సభ్యులు తెలిపారు. రఘువంశీ మృతదేహం దొరికిన తర్వాత దాన్ని ఇండోర్ కు తరలించేందుకు తాము 4 వాహనాలను ఏర్పాటు చేసుకున్నామని, అందులో ఒకదాన్ని రాజ్ నడిపారని వారు వివరించారు. సోనం తండ్రిని కూడా అతడు ఓదార్చినట్లు పేర్కొన్నారు. అరెస్టు తర్వాతనే అతడి గురించి తమకు తెలిసిందన్నారు. ఈ హత్యలో తన ప్రమేయం ఉందనే విషయం బయటపడకుండా ఉండేందుకే కుష్వాహా రఘువంశీ కుటుంబానికి విధేయుడిలా నటించినట్లు తెలుస్తోంది.